సినిమా తీయడానికి కావాల్సింది ఏమిటి? సంచి నిండా సొమ్ముల, గుండె నిండా దమ్ముల, హీరోకి మొలిచిన కొమ్ముల? ఇవేవి కాదు, కావాల్సింది శేఖర్ కమ్ముల. ఇది ఆనంద్ సినిమా ప్రమోషన్స్లో దూరదర్శన్లోని ఒక వాణిజ్య కార్యక్రమంలో నేను చెప్పినటువంటి మాటలు. అంటే నేను చెప్పినవి కాదు, మా రైటర్ రామ్ ప్రసాద్ గారు రాసిచ్చిన మాటలు అనుకోండి. అయితే ఆ సినిమా ఘన విజయాన్ని సాధించడంతో పాటు శేఖర్ కమ్ముల గారికి 2 నంది అవార్డులు కూడా తీసుకొచ్చి పెట్టాయి. కేఎం రాధాకృష్ణన్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో వేటూరు సుందరరామూర్తి గారు రాసినటువంటి పాట. ఆ పాటని అప్పుడు పాడింది హరిహరన్ గారు, చిత్ర గారు. ఇప్పుడు పాడబోతుంది చిత్ర గారు, కారుణ్య. తీరం సంధ్యారాగం, యమునా తీరం సంధ్యారాగం. నిజమైన కలలు నీలా 2 కనులలో పిలువగనే తేనెల్ల పూదారి ఎన్నెల్లో గోదారి మెరుపులతో. యమునా తీరం సంధ్యారాగం. నిజమైన కలలు నీలా 2 కనులలో నిలువగనే తేనెల్ల పూదారి ఎన్నెల్లో గోదారి మెరుపులతో. యమునా తీరం సంధ్యారాగం. శిథిలంగా విధినైనా చేసేదే ప్రేమ, హృదయల్లా తననైనా మలిచేదే ప్రేమ. మరువకుమా ఆనందమానందమానందమాయేటి మనసు కథ. మరువకుమా ఆనందమానందమానందమాయేటి మనసు కథ. యమునా తీరం సంధ్యారాగం. ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం, చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం. శిశిరాలో చలిమంటై రగిలేని ప్రేమ, చిగురించే ఋతువల్లి విరబూసే ప్రేమ. మరువకుమా ఆనందమానందమానందమాయేటి మధుర కథ. మరువకుమా ఆనందమానందమానందమాయేటి మధుర కథ. యమునా తీరం సంధ్యారాగం. యమునా తీరం సంధ్యా
థ్యాంక్ యూ చిత్ర గారు, థ్యాంక్ యూ కారుణ్య. ఇవాళ యమునా తీరం, గోదావరి తీరాలు, అన్ని తీరాలు మా స్వరాభిషేకంలోనే. చాలా చక్కగా పాడారు మీరు, మీ గురించి వేరే చెప్పక్కర్లేదు. కారుణ్య మీరు కూడా చాలా అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ. ఆవిడ ఇన్స్పైర్ చేస్తున్నారు అంత బాగా పాడడానికి. కరణ్ మీరు చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మా. స్వరాభిషేకం వేదిక గురించి ఒకటి నేను స్పెషల్గా చెప్పాల్సింది ఏంటంటే, మేము ప్రస్తుతం మా కాంటెంపరీస్తో కూడా కలిసి యాక్చువల్గా స్టూడియోలో పాడట్లేదు, ఎవరికి వాళ్ళు పాడుకుని వెళ్ళిపోతున్నారు. Separate-గా పాడేస్తున్నారు. అలాంటిది మా సీనియర్స్ మేము ఎవరినైతే చూసి, ఎవరి పాటలు అయితే నేను పాడాను, నేను చిన్నప్పుడు పాడుతా తీయలో అసలేం గుర్తుకు రాదు పాడాను, మీ పాట పాడి నేను గెలిచాను, అలాంటి, సో యూ షుడ్ యాక్చువల్లీ టెల్ యూ హౌ మచ్ షీ మీన్స్ టు మీ. సో అలాంటి వాళ్ళతో, అలాంటి పెద్ద పెద్ద వాళ్ళతో ఒక వేదిక మీద మాకు పాడే అవకాశం, ఒకవేళ వాళ్ళతో పాటలే మేము పాడట్లేదు సినిమాల్లో, కానీ ఒకవేళ పాడినా కూడా వాళ్ళకి మేము కలుసుకోలేము. అలాంటిది ఇవాళ ఈ స్టేజ్ మీద కలిసి పాడడం, వాళ్ళతో కలిసి పాటలు రిహర్స్ చేయడం, ఎవ్రీ మూమెంట్ కౌంట్స్. సో ఈ భాగ్యాన్ని, మహద్భాగ్యాన్ని మాకు ప్రసాదించిన ఈటీవీ వారికి, స్వరాభిషేకం వారికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ. తెలుగు వారి పెద్ద పండగ, మన అందరి పండగ, సంక్రాంతి పండగ. వన్ రౌండ్లో మీరు జడ్జెస్తో పాడబోతున్నారు అన్నమాట. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. చరణ్ గారు, మీరు అచ్చం బాలు గారు అబ్బాయి ఎలా నీవున్న వేళ మీ గాత్రం కూడా తెలుగు జాతి సంపదయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ పండగే పొరపాటే. ఉండని 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 నా గుండెలోనా. ఇంత మధురమైన పాట సార్తో పాడే అవకాశం నీకు దక్కడం అనేది నిజంగా చాలా అదృష్టం. గుడిలోన ఉన్నా సునీత ఎదురుగుండా నిలబడి పాడాలంటే కాళ్ళు వణుకుతున్నాయి. మధురాతి పండగ భయమే. మన ప్రేమ చేరుకున్నది కళ, ఇదంతా సంక్రాంతికి మామూలు పిండి వంటలు వెరుగుదు, కానీ నువ్వు చాకోబార్ కూడా యాడ్ చేస్తావు. You are my chocobar. మేడం కూడా చాకోబార్ లాంటి వారే సార్ నా లైఫ్ లో. You are my chocobar. సునీత చక్కటి ములక్కాడ కూర ఉంటది, రెడీ చేసుకో. మునగ చెట్టు ఎక్కిచ్చాడు. That's so wanna baby. పండగే ప్రశంస. తప్పులే ఒప్పులు, పెట్టకే తిప్పలు అమ్మడు. గొప్పలే చెప్పినా పప్పులే ఉడుకునా కుర్రడు. గోవింద సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్స్ గా నిలిచిపోయినటువంటి పాట. ఆరు బయట టక్ 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 రిమిగని తరరరర తత్తర అదంతా కూడా రిథమ్ ప్యాటర్న్ ఎంత బాగుంటుందో, ఎంత కొత్తగా ఉంటుందో. ఇందిర మందిర సిందర కార ఎందుక తొందర సందిట చేర చాలా గొప్ప పాట, ఎంత మంచి పాట. గుండెలలో గుణపాలు మామూలుగానే ఆయన గొంతులో ఒక భావ ప్రకటన శక్తి లోపలనే ఉంటుంది. అవన్నిటిని తట్టుకొని నిలబడి పాడటమే గొప్ప విషయం. హౌ లక్కీ డు యూ ఫీల్? బ్లెస్డ్ అనేది చాలా చిన్న పదం అని నాకు అనిపిస్తుంది సార్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే దానికి నిదర్శనం ఇప్పుడు చూపించిన చరణ్కి ప్రత్యేక అభినందనలు. ప్రేమే నన్నే గెలిచే. నీ గురించి చెప్పడం మర్చేంత బాగా పాడావు. సుందరి నేనేను వంట, చూడని నీలో నన్నంట. మీరు పాడుతుంటే ఫ్లూట్ ఊకొట్టినట్టు అనిపించింది నాకు. ప్రతి వాక్యాన్ని కూడా ఆయన చక్కగా స్పందిస్తున్నాడంటే అది ఇళయరాజా గారి గొప్పతనం.